ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో మహిళలు స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రవర్తనపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మహిళా సిబ్బందికి ఫోన్లు చేసి అసభ్యకరంగా మెసేజ్లు పంపి వేధిస్తున్నారని మహిళలు ఆరోపించారు. సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమను వేధిస్తున్న ఎమ్మెల్యే నుంచి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు కొలిపూడి శ్రీనివాసరావు గారు లైంగిక దాడుల్లో బాగా ఇబ్బంది పెడుతున్నారు. అరచకాలు ఎక్కువైపోయింది. లేడీస్ పనుల మీద అయితే పర్సనల్గా కలవమంటున్నాడు. ఫోన్ నెంబర్లు అడుగుతున్నారు. ఇవి అసభ్యకరంగా ప్రవర్తించడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. వెళ్ళలేకపోతున్నాం ఆయన దగ్గరికి. మేము ఏదైనా ప్రాబ్లం వచ్చినా చెప్పుకోలేకపోతున్నాము. ఈ ఎమ్మెల్యే వారి వల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేదు. శ్రీనివాసరావు గారు అనేది మాకు వద్దు. చర్యలు తీసుకొని అతని తక్షణం తిరువూరు నియోజకవర్గం నుంచి తప్పించాలి. తప్పించకపోతే చాలా ఇదిగా ఉంటుంది. మేమందరం ఆత్మహత్యలు చేసుకుంటాం. లేడీస్ అందరం ఇది మాత్రం గ్యారెంటీ. ఆ కొలిపూడిని తొలగించకపోతే మేము పోరాడతాము. అసలు ఆయన తెలియపోయినా ఆయన మేమందరం బాధపడ్డామండి. ఎంతో బాధపడ్డాం. ఎక్కువ బాధపడ్డాం. ఇప్పుడు మా మనిషి మరి అట్లా ప్రభుత్వం అప్పుడు మేము చాలా మంది బాధపడ్డామండి. అందరం మా గురించి కూడా మీరు చూసి కొద్దిగా కనిపించి అట్లా చేయాలని ఇబ్బందుల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం. మీకోసం మీకు వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా మీకు వచ్చిన ఆపదలన్నీ మేము చూసామండి. మీ భార్య గారు మీ కోడలు గారు ఎంత బాధపడ్డారు. మేము ప్రతి ఆడబిడ్డం కూడా బాధపడ్డామండి. చిట్టా గ్రామం నుంచి కూడా మేము భోజనాలు కూడా చేయలేదు. ఎక్కువ బాధపడ్డాను. మా మగవాళ్ళు కూడా ఇంట్లో టీవీ చూసుకుంటా కూడా ఎట్లా వచ్చింది ఏంటి మనకి ఆపద, ఎట్లా వచ్చింది ఏంటి, చంద్రబాబు గారికి ఆపద వచ్చింది, మన ఎవరు చూసుకుంటారు, ఎవరు పట్టించుకుంటారు అనుకున్నారండి. అందరూ కూడా ఎవరు అన్నాలు కూడా తినలేదండి. అప్పుడు కూడా మాకు అలాంటి పరిస్థితి మా ప్రెసిడెంట్కి వచ్చింది. శ్రీను కూడా చాలా తలెత్తుకోకుండా బతుకుతున్నాడు, బాగా బాధపడుతున్నాడు. తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ద్వారా రాష్ట్ర